అందరికీ నమస్కారం అండి. జ్ఞానసారం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన డాక్టర్ జీకే గారికి, నాకు ధ్యానం నేర్పించిన శంకరరావు గురువు గారికి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కింతాడ చంద్రకళ. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఆధ్యాత్మిక గుళికలు అంటే ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా ఆధ్యాత్మిక గుళికలు ఏదైతే డాక్టర్ జీకే గారు స్పిరిచువల్ టాబ్లెట్స్ని కనుగొన్నారో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అందులో భాగంగానే 7 అనుభవాలు పుస్తకం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. యాక్చువల్గా స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఇక్కడ నార్మల్గా చూసుకుంటే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి మెడిసిన్ అనేది ఇస్తారండి. ఆ టాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా మన అనారోగ్యాన్ని మనం తగ్గించుకుంటాం. కాకపోతే డాక్టర్ గారు ఇక్కడ భౌతికపరమైన శరీరానికి మాత్రమే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేస్తారు. కానీ ఇక్కడ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి అనే దానిలో భాగంగా మనం జ్ఞానాన్ని తీసుకోవడం ద్వారా మన అనారోగ్యాలకి కారణం ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాము. అలాగే మనం ఏదైతే ఆచరించడం ద్వారా మనం ఏదైతే జ్ఞానాన్ని తీసుకొని మన జీవితంలో ఆచరించడం ద్వారా మన అనారోగ్యాన్ని ఏ రకంగా తగ్గించుకోవచ్చు అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నామండి. అందులో భాగంగానే డాక్టర్ జీకే గారు ఎంబీబీఎస్ చేసి తను రీసెర్చ్ చేసి మొత్తం అనారోగ్యాలన్నిటికీ కారణము ధ్యానపరంగా ఏ రకంగా మనం తగ్గించుకోవచ్చు, మన అనారోగ్యాలకి ఆధ్యాత్మిక కారణాలు ఏంటి అనేవి తెలియజేయించడం అనేది జరిగింది. ఇక్కడ మొత్తం 550 ట్యాబ్లెట్లను కనుగొన్నారండి. ఇక్కడ ట్యాబ్లెట్లు అంటే అవి నోట్లో వేసుకునేవి కాదండి. ఇవి అంతా కూడా జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలని మనం ఇక్కడ ట్యాబ్లెట్లు అని అంటాము. ప్రతి అనారోగ్యానికి ఒక పుస్తకం అనేది కనిపెట్టడం జరిగింది. ఈ పుస్తకాన్ని చదవటం ద్వారా అందులో అద్భుతమైన జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరించడం ద్వారా మనం మన అనారోగ్యాల నుంచి బయటపడగలుగుతాము. అలాగే మనకి అసలు ఆ అనారోగ్యం రావడానికి గల కారణాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతామండి. ఇందులో భాగంగానే ఈరోజు మనం 7 అనుభవాలు అనే పుస్తకం గురించి మనం తెలుసుకుందామండి. సాధారణంగా మనం చూసుకుంటే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు భౌతికంగా మనం ఒక డాక్టర్ని కలుస్తాం. డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్ గారు ముందు మామూలుగా మెడిసిన్ రాసిస్తారు. అంతకీ తగ్గకపోతే ఇంకా ఆ రోగం యొక్క మూలాలు తెలుసుకోవడం కోసము మనకి కొన్ని టెస్ట్లు అనేవి మనకి ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. అది బ్లడ్ టెస్ట్ కానీ, లేకపోతే స్కానింగ్ కానీ, లేకపోతే అవసరమైతే ఇంకా ఎక్స్రేలు కానీ అవన్నీ కూడా మనకి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. వాటిని చూడటం ద్వారా డాక్టర్ గారికి మన శరీరంలో ఏం జరుగుతుంది, ఎక్కడ అనారోగ్యం ఉంది అనేది అతను కనుగోగలుగుతారు. అలాగే దానికి సరైన మెడిసిన్ అనేది మనకి ఇవ్వగలుగుతారు. ఆ రకంగా మన ఈ భౌతిక శరీరం మీద ఏదైతే ఒక అనారోగ్యం వచ్చిందో దాన్ని మనం తగ్గించుకోగలుగుతాం. కానీ ఇక్కడ మనం ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా మనం ట్యాబ్లెట్ అనేది వేసుకోకుండా, అంటే ఫిజికల్గా ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా కేవలం మన స్వంత శక్తితోనే, మన ధ్యాన శక్తితోనే మన అనారోగ్యాల్ని మనం తగ్గించుకుందాము అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నామండి. అందులో భాగంగా మన అనారోగ్యాలు రావడానికి కారణం ఏంటి, దానికి గల ఆధ్యాత్మిక కారణాలు ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ ధ్యాన అనుభవాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ ధ్యాన అనుభవాలు అనేవి మొదటిగా ఎవరైతే ధ్యానంలోనికి వస్తారో వాళ్ళకి ముందు మనం శాకాహారం పాటించమని చెప్తాము. అలాగే 40 రోజులు ఖచ్చితంగా ధ్యానం చేయమని వాళ్ళకి చెప్తాం. అలాంటప్పుడు వాళ్ళు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మొదట్లో ధ్యాన సాధన చేసిన వాళ్ళకి అనుభవాలు అనేవి రావు. చాలామంది అంటారు, అంటే వాళ్ళకి అనుభవాలు వచ్చినా వాటిని కనిపెట్టే శక్తి వాళ్ళకి లేకపోవడం ద్వారా మాకు అనుభవాలు అనేవి రావట్లేదండి, అందరికీ అనుభవాలు వస్తున్నాయి, మాకు రావట్లేదని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అనుభవం అనేది వస్తుందండి. కానీ వాళ్ళకి ఆ ఎరుక లేకపోవడం ద్వారా వాళ్ళు ఆ అనుభవాలని వాళ్ళు కనిపెట్టలేరనమాట. ఇక్కడ మనం ఈ 7 అనుభవాలు పుస్తకం ద్వారా ఎప్పుడైతే ఈ పుస్తకాన్ని వాళ్ళు చదువుతారో అసలు ఎలాంటి అనుభవాలు ఉంటాయి, ధ్యానం చేయడం ద్వారా మనం ఎలాంటి అనుభవాలను పొందుతాము అనేది వాళ్ళు ఒక అవగాహనకి వస్తారు. అసలు ఆ 7 అనుభవాలు ఏంటి అనంటే, ధ్యానం చేయడం ద్వారా
మూడో నేత్రపు అనుభవాలు అనేవి మొదట తెలుసుకోగలుగుతారండి. ఇంకా రెండోది ఏంటి అంటే స్వాధ్యాయం, పుస్తకాలు చదవడం ద్వారా కూడా కొన్ని అనుభవాలు అనేవి పొందుతారు. అలాగే సజ్జన సాంగత్యము, ఇతరుల అనుభవాలు తెలుసుకోవడం ద్వారా కూడా కొన్ని అనుభవాలు అనేవి వాళ్ళు పొందుతారు. అలాగే నాలుగోది కళలు, ఐదోది కోఇన్సిడెన్సెస్, 6 ఆచార సాంగత్యము, 7 వ్యాధులు. ఈ 7 కూడా ధ్యాన అనుభవాలు అనమాట. అంటే ధ్యానంలో మొట్టమొదటిసారిగా ఎవరైతే ధ్యానంలోకి వస్తారో వాళ్ళు ఈ అనుభవాలు అనేవి పొందుతారనమాట. వాళ్ళకి సరైన అవగాహన లేనప్పుడు మనం ఎప్పుడైతే ఈ పుస్తకాన్ని వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తామో వాళ్ళు చదవటం ద్వారా వాళ్ళకు వచ్చిన అనుభవాలని వాళ్ళు దీని ద్వారా డీకోడ్ చేసుకోగలుగుతారు. అందులో ఫస్ట్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే ధ్యాన అనుభవాలు. ఎవరైతే మొట్టమొదటిగా ధ్యానాన్ని మొదలు పెడతారో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు శాకాహారాన్ని పాటిస్తూ అద్భుతంగా ధ్యానాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడైతే ఆ విశ్వశక్తిని వాళ్ళు బ్రహ్మరంధ్రం ద్వారా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ శరీరంలోనికి తీసుకుంటూ ఉంటారో వాళ్ళ నాడీ మండల శరీరం అనేది పూర్తిగా శుద్ధవుతుందండి. ఇక్కడ మనకి 7 శరీరాలు ఉంటాయండి. ఆ 7 శరీరాల్లో రెండో శరీరమైన నాడీ మండల శరీరము. ఆ శరీరంలో మనకి 2,72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులన్నీ కూడా మనకి ధ్యానం ద్వారా ఏదైతే అద్భుతమైన విశ్వశక్తిని మన శరీరంలోనికి తీసుకుంటూ ఉంటామో ఆ శక్తి ద్వారా ఆ నాడులన్నీ శుద్ధి చేయబడతాయి. ఎప్పుడైతే ఆ నాడులన్నీ శుద్ధి చేయబడతాయో మనం ఆ ఆలోచన రహిత స్థితికి వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెట్టి మనం సాధన చేస్తూ ఉంటామో మన నాడీ మండలం శుద్ధి ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే మనం ఆ శ్వాసను గమనిస్తూ ఉంటామో మనం ఆలోచన రహిత స్థితికి ఎప్పుడైతే వెళ్తామో మనకి అప్పుడు అనుభవాలు రావడం అనేది మనం గమనించగలుగుతాం అన్నమాట. అంటే ఇక్కడ ఎరుక అనేది చాలా చాలా అవసరం. ఒక అనుభవాన్ని మనం గమనించాలి, ఒక ధ్యానం మనకు అనుభవం వచ్చింది దాన్ని గమనించాలి అంటే మనకి ఎరుక చాలా అవసరం అండి. ఎప్పుడైతే మనం ఎరుకతో ధ్యానం చేస్తూ ఉంటామో ఆ అనుభవాలను మనం పొందగలుగుతాం అనమాట. అలా మొదట వచ్చే అనుభవాలే మనకి మూడో నేత్రం అనుభవాలు. కొత్తగా వచ్చిన వారికి ధ్యానం గురించి మనం పరిచయం చేస్తామో, కొత్తగా వచ్చిన ధ్యానులు ధ్యాన సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు సాధన చేస్తున్నప్పుడు ముందుగా వాళ్ళు శాకాహారాన్ని పాటిస్తూ 40 రోజులు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు వాళ్ళ అనుభవాల్ని వాళ్ళు కనిపెట్టలేకపోతారనమాట. అలాంటి వాళ్ళకి ఈ 7 అనుభవాల పుస్తకాన్ని మనం ఇవ్వటం ద్వారా వాళ్ళు చదువుకొని కొంతవరకు ఆ జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించగలుగుతారు. అందులో ఈ 7 అనుభవాల్లో భాగంగా మనం మొదటిదైన మూడో నేత్ర అనుభవాల గురించి మనం తెలుసుకుందాం అండి. అసలు మూడో నేత్ర అనుభవాలు ఎలా వస్తాయంటే ఎప్పుడైతే ధ్యాన సాధకుడు సాధన చేస్తున్నప్పుడు తను అకుంఠితంగా ధ్యాన సాధన చేస్తున్నప్పుడు తన బ్రహ్మరంధ్రం ద్వారా ఎప్పుడైతే విశ్వశక్తిని తీసుకోవడం అనేది గమనిస్తాడో, అంటే ఎప్పుడైతే తన శ్వాస మీద ధ్యాస పెడుతూ సాధన చేస్తున్నప్పుడు ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలు అనేవి ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఎప్పుడైతే మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటాడో కాసేపటికి ఆ సాధకుడు ఆ ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాడు. ఆ ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు అతనికి ఆ నాడీ మండలం ఏదైతే ఆ బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తిని తీసుకుంటాడో ఆ తీసుకున్న శక్తి అంతా కూడా మన రెండో శరీరమైన నాడీ మండల శరీరంలోనికి ఆ విశ్వశక్తి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఆ నాడీ మండల శరీరంలో మనకి 2,72,000 నాడులు ఉంటాయండి. ఆ నాడులన్నీ కూడా ఈ ధ్యాన శక్తి ద్వారా అద్భుతంగా శుద్ధి చేయబడతాయి. ఎప్పుడైతే అవి అద్భుతంగా శుద్ధి చేయబడతాయో అప్పుడు మనకి ఆ మూడో నేత్ర అనుభవాలు అనేవి వస్తాయి. ఇంతకు ముందుగా ఈ మూడో నేత్ర అనుభవాలకు ముందుగా ప్రతి ధ్యానికి కొన్ని రకాల అనుభవాలు వస్తాయండి. అంటే కూర్చున్నప్పుడు ఒంటి మీద చీమలు పాకుతున్నట్టు ఉండడము, ఒళ్ళు బరువుగా అనిపించడము, తేలికగా అనిపించడము, తలంతా తిరుగుతున్నట్టుగా అనిపించడము, ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దాలు వినిపిస్తూ ఉండడము, ఈ రకమైన అనుభవాలు అనేవి వస్తూ ఉంటాయి. తలంతా దురద పెడుతున్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవం అనేది వస్తూ ఉంటుంది అనమాట. సాధకుడు తను చేసిన సాధన బట్టి తన యొక్క ఆత్మస్థితిని బట్టి తను ఆ అనుభవాలు అనేవి పొందగలుగుతాడు. ఈ అనుభవాలన్నీ వచ్చాక తన సాధనలో కొంత ఎప్పుడైతే తను పట్టు సాధిస్తాడో అప్పుడు తనకి ఆ మూడో నేత్రం అనుభవాలు, ఎప్పుడైతే తన నాడీ మండలం ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో అప్పుడు తనకి మూడో నేత్ర అనుభవాలు అనేవి వస్తాయి. అయితే ఈ మూడో నేత్ర అనుభవాలలో తను ఏం తెలుసుకోగలుగుతాడు అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ 2 కనుబొమ్మల మధ్య ఈ మధ్య స్థానంలో మనకి మూడో నేత్రం అనేది ఉంటుందండి. ఆ మూడో నేత్రం
ద్వారా అది మనం అకుంఠితమైన ధ్యాన సాధనలో ఉన్నప్పుడు మనకి ఆ మూడో నేత్రం అనేది విచ్చుకుంటుందండి. ఆ మూడో నేత్రం విచ్చుకోవడం ద్వారా మన గత జన్మలు అనేవి మనం తెలుసుకోగలుగుతాము. అంటే ఎప్పుడైతే సాధకుడు ఒక క్వశ్చన్ వేసుకొని సాధన చేస్తూ ఉంటాడో ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా ఆ సమాధానం అనేది తనకి ఆ మూడో నేత్ర అనుభవం ద్వారా తను పొందగలుగుతాడనమాట. అయితే ఏదో ఒక సంఘటన రూపంలో కానీ, ఒక ఇన్నర్ వాయిస్ రూపంలో కానీ, ఏదో ఒక మాస్టర్ యొక్క గైడెన్స్ ద్వారా కానీ ఏదో రూపంలో తనకి ఆ అనుభవం అనేది తనకి లభిస్తుందన్నమాట. దాని ద్వారా తన మూడో నేత్రం అనుభవాల ద్వారా తన గత జన్మలను చూసుకోగలుగుతాడు, తన భవిష్యత్తును తెలుసుకోగలుగుతాడు, అలాగే తన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు అనేవి తెలుసుకోగలుగుతాడనమాట. ఇలా మూడో నేత్ర అనుభవాల ద్వారా కూడా తను ప్రతి సాధకుడు కూడా ఎంతో కొంత జ్ఞానం అనేది పొందుతాడు. అయితే ఈ అనుభవాలన్నీ కూడా మనకి ప్రాపంచికంగా ఎలాగైతే ఈ స్కానింగ్ రిపోర్ట్లు అనేవి ఎలాగైతే భౌతికమైన శరీరాన్ని బాగు చేయడానికి ఉపయోగపడతాయో, అలాగే ఆధ్యాత్మిక పరంగా వచ్చిన ఈ అనుభవాలన్నీ కూడా మన ఆత్మ పరిణితికి చాలా చాలా ఉపయోగపడతాయి. అలాగే మన ఆత్మ ఉన్నతికి, మన ఆత్మ ఏ రకమైన ప్లానింగ్ చేసుకొని వచ్చింది ఆ స్కానింగ్కి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయండి. అందులో మొదటిదే మనం ఇప్పుడు ధ్యాన అనుభవాల రూపంలో, మొదటిది మూడో కన్ను అనుభవాల రూపంలో మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు రెండోది ఏంటి అని అంటే స్వాధ్యాయము. స్వాధ్యాయము అంటే పుస్తకాలు బాగా చదవడం అండి. మనకి తెలుసు పత్రిజీ గారు సుమారు 1,00,000కు పైగా పుస్తకాలు చదివారండి. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని అతను అందరికీ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అలాగే మనకి పత్రిజీ గారు త్రిరత్నాలను పాటించమని చెప్పారు. త్రిరత్నాలు అనంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ధ్యానం ద్వారా అద్భుతంగా విశ్వశక్తిని మనం తీసుకోవడము, మన నాడీ మండలను శుద్ధి చేసుకోవడము, అద్భుతంగా మనం మన ఆత్మని ఉన్నతీకరించుకోవడము. అలాగే స్వాధ్యాయం ద్వారా జ్ఞానాన్ని తీసుకోవడం, అంటే ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి అనేది మనకి లభిస్తుందన్నమాట. ముక్తి అంటే ఈ జన్మలోనే ఎలాంటి కష్టాలు లేకుండా ఏ కష్టాన్నైనా ఎలాగైనా ఎదుర్కొని దాన్ని ధైర్యంగా నిలబడి సంతోషంగా ఈ జీవితాన్ని జీవించగలగడమే ముక్తి. దాన్నే ముక్తి అనే అంటారు. అలాగే ఇక్కడ మనం ఆ స్వాధ్యాయం పుస్తకాలు చదవడం ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. ఉదాహరణకి మనం బుద్ధుడి గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి. బుద్ధుడు మనకేం చెప్పాడు? మన కోరికలు అంటే మన కష్టాలన్నిటికీ కారణము కోరికలు, దుఃఖానికి కారణము తృష్ణ, అంటే కోరికలే దుఃఖానికి కారణము అనేది ఇక్కడ మనకి తెలియజేయించాడు. ఏ రకంగా తెలియజేశాడు? బుద్ధుడు 6 సంవత్సరాలు తను కఠినంగా తను సాధన చేసి తను ఏదైతే సాధన చేశాడో అద్భుతంగా ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా అతను ఒక్క వాక్యంలో మనకి తెలియజేయించాడనమాట. అంటే కోరికలు అన్నిటికీ, దుఃఖాలన్నిటికీ కారణము అనేది మనకి తెలియజేయించాడు. ఇప్పుడు మనం బుద్ధుడిలాగా 6 సంవత్సరాలు మనం ధ్యాన సాధన చెయ్యలేకపోయినా ఎప్పుడైతే బుద్ధుడికి సంబంధించిన పుస్తకాలు చదవడం ద్వారా మనం ఎప్పుడైతే ఆ మహావాక్యాలు చదవడం ద్వారా మనం ఆ కారణాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. మనలో ఉన్న కోరికలే అసలైన కారణాలను తెలుసుకొని ఆ కోరికల్ని తగ్గించుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ రకంగా అద్భుతంగా మన జ్ఞానం అనేది ఆ పుస్తక పఠనం ద్వారా మనం సంపాదిస్తున్నామండి. అలాగే రకరకాల గురువులు, ఎంతోమంది గొప్ప గొప్ప గురువులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు సాధన చేసి ఏదైతే వాళ్ళ సాధన ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందారో వాళ్ళు పుస్తక రూపంలో మనకి అద్భుతంగా మనకి అందించారండి. మనం ఆ పుస్తకాలు చదవడం ద్వారా వాళ్ళు ఏదైతే ఒక జీవిత కాలాన్ని వాళ్ళు దానికోసం ఆ జ్ఞానం కోసం వెచ్చించారో మనం కేవలము ఆ పుస్తకాన్ని చదవడానికి కొన్ని గంటలు ఉపయోగించి మనం ఆ అద్భుతమైన జ్ఞానాన్ని అంతటినీ కూడా మనం పొందగలుగుతాం అన్నమాట. అలాగే ఈ పుస్తక పఠనం ద్వారా కూడా మనకి మన ఆత్మస్థాయిని బట్టి ఈ పుస్తకాలు కూడా మనకు అర్థమవుతాయండి. ఒకవేళ మన ఆత్మస్థాయి తక్కువ స్థాయిలో ఉంటే అది ఆ స్థాయికి తగ్గట్టుగానే మనకు అర్థమవుతుంది. ఇంకా మనం ఉన్నత స్థితికి వెళ్తే ఇంకా మనకి ఆ పుస్తకంలో అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అలాగే పుస్తక పఠనం ద్వారా మనకి ఆ అనుభవాలు అనేవి, కొన్ని రకాల అనుభవాలు అనేవి మనకి వస్తాయన్నమాట. ధ్యాన అనుభవాల కిందే వాటిని మనం తీసుకొని వాటి నుంచి కూడా మనం అద్భుతమైన జ్ఞానం కింద మనం తీసుకోవచ్చు. ఇంకా మూడోది సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన జనులతో సాంగత్యమే సజ్జన సాంగత్యం అవుతుంది. ఈ సజ్జన సాంగత్యం ద్వారా మనము ఇతరుల యొక్క అనుభవాలను మనం పొందగలుగుతాం అన్నమాట. వాళ్ళ అనుభవాలను వినడం ద్వారా మనం
ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాం. ఈ సజ్జన సాంగత్యం ద్వారా మనకి ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోగలుగుతామండి. అంటే మనకే ధ్యానంలో గొప్ప అనుభవాలు వచ్చేసాయి, ఇతరులు ఎవరికీ రాలేదు అని కొందరికి కొంత అహంకారం అనేది ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే సజ్జన సాంగత్యంలో ఇతరుల అనుభవాలు వినటం ద్వారా మనకన్నా గొప్ప గొప్ప అనుభవాలు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళ అనుభవాలను మనం వినటం ద్వారా మన అహంకారాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఇంకా ఆ అనుభవాల ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని కూడా మనం తీసుకోవచ్చండి. అలా సజ్జన సాంగత్యం కూడా మనకి ధ్యాన అనుభవాల కిందే మనకి తెలుస్తుందండి. ఇంకా 4వది కళలు. ఇప్పుడు మనం కళల గురించి తెలుసుకుందామండి. కళల ద్వారా కూడా మనం ఎన్నో అనుభవాలు అనేవి పొందుతామండి. కళలు అంటే సూక్ష్మ శరీర యానాలు. అంటే ఏంటి, మన ఆత్మ ఈ భౌతిక శరీరాన్ని రాత్రి సమయంలో ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరంతో ఇతర లోకాలకు వెళ్ళి అద్భుతంగా ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని మనకి తిరిగి అందిస్తుంది అనమాట. అది కళల రూపంలో మనకి అందిస్తూ ఉంటుంది. ఈ కళల ద్వారా కూడా మన ఆత్మ ఏదైతే తను చేయదలుచుకుందో, ఆత్మ ప్రణాళికలో ఏవైతే ఉందో వాటన్నిటినీ కూడా మనకి కళల రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది ఇంకా కోఇన్సిడెన్సెస్ అంటే ఒకే రకమైన సంఘటనలు జరుగుతూ ఉండడం అనమాట. ఈ కోఇన్సిడెన్సెస్ అంటే ఇక్కడ ఒకే రకమైన సంఘటనలు అనుకుంటే, ఉదాహరణకి ఇక్కడ మనం తీసుకునేటట్టయితే మన జీవితంలో వచ్చే అనుభవాల్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన అనుభవంలో చూసుకుంటే మనకి ఒక చెప్పులు పోయాయి అనేది మనకి ఏదైనా ఒక అనుభవం కింద వచ్చింది. మనం ఏదైనా గుడికి వెళ్ళామో అక్కడ చెప్పులు పోయాయి, సరే మనం నార్మల్గా వచ్చేసాం. కానీ అదే మనం ఇంటికి వచ్చాక కూడా ఎవరి ద్వారానైనా మనం విన్నాం అనుకోండి, నా చెప్పులు పోయాయనో, లేకపోతే నా చెప్పులు తెగిపోయాయనో, లేకపోతే ఇంకెవరైనా నా చెప్పులు కనిపించడం లేదనో, అంటే చెప్పులకు సంబంధించి ఇన్ని రకాలుగా వేరువేరు సందర్భాలలో ఒకే విషయానికి తగ్గట్టుగా మనం ఎప్పుడైతే ఆ విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటామో, ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉంటామో, ఇది కూడా మనకి ఒక కోఇన్సిడెన్స్గా, అంటే ఆత్మ ఏదో రూపంలో మనకు తెలియజేస్తుంది అనే దాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ చెప్పులు అనే దానికి ఇక్కడ మనం ఆబ్జెక్ట్ సైన్స్గా మనం తీసుకునేటట్టయితే, చెప్పులు అనేవి దేనికి ఉపయోగపడతాయండి? మనం సమాజంలో వెళ్ళి మనం ఆ సమాజంలో ఉన్న దుమ్ము ధూళి అనేది మనకి ఏది అంటుకోకుండా మళ్ళీ తిరిగి మనం చక్కగా మన ఇంటికి వచ్చేసినప్పుడు చెప్పులు బయటే విడిచేసి మన ఇంట్లోకి మనం జాగ్రత్తగా వచ్చేస్తాం అనమాట. దీన్ని మనం ఏ రకంగా ఆధ్యాత్మిక పరిభాషలో అర్థం చేసుకోవచ్చు అంటే, సమాజంలో రకరకాల మనుషులు వాళ్ళు ఉంటారు. మనిషి సంఘజీవి, సమాజంతో కలిసే ఉండాలి. సమాజంతో కలిసి ఉన్నా కూడా తను మళ్ళీ తన ఈ మురికినంతా కూడా అంటించుకోకుండా తను నార్మల్గా మళ్ళీ తన ఇంటికి వచ్చినప్పుడు నార్మల్గా తను ఒక జీవితాన్ని గడపాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం ఆధ్యాత్మిక పరిభాషలో ఆ చెప్పులు అనే దాన్ని ఇక్కడ కోఇన్సిడెన్సెస్గా మనం తీసుకోవచ్చండి. అలాగే మనకి ఆబ్జెక్ట్ సైన్స్లో పరంగా స్పిరిచువల్ టాబ్లెట్స్లో చెప్పులు అనేది పెద్ద తప్పులకి సంబంధించిందండి. అంటే ఆత్మ ఎదుగుదలలో భాగంగా మనం ఏదో తెలిసి తెలియక ఏదో ఒక పెద్ద తప్పు చేస్తున్నాము, దాన్ని మనం గమనించుకోవాలి అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఆచార సాంగత్యం. అంటే ఇప్పుడు ఏదైతే మనం మూడో నేత్ర అనుభవాలు, నెక్స్ట్ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, కళలు, ఈ కోయిన్సెస్ ద్వారా ఏదైతే మనకు అనుభవాలు పొందాయో వీటి ద్వారా మనం ఏదైతే ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందలేకపోతామో అప్పుడు మనం ఆచార సాంగత్యాన్ని మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి, రెగ్యులర్ హెల్త్ లైఫ్ కౌన్సిలింగ్ అనమాట. అంటే ఏంటి, మనం ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువుకి ఈ అనుభవాలు ఎప్పుడైతే మనం తెలియజేస్తామో ఆ గురువు మనకు వచ్చిన అనుభవాల యొక్క జ్ఞానాన్ని మనకి తెలియజేస్తారనమాట. దాని యొక్క అర్థాన్ని మనకి తెలుపుతారు. ఇప్పుడు కళలో మనకి చీమలు కనిపించాయి అనుకోండి, అంటే ఇక్కడ అర్థం ఏంటి, చీమలు కష్టానికి ప్రతీక అనమాట. అవి కష్టపడి తన సంపాదన అనేవి సంపాదించుకుంటాయి. అలాగే మనం కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనం ఎంతో కష్టపడాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఒక బైక్ కనిపించింది అనుకోండి, ఇక్కడ వ్యక్తిగతానికి అంటే వ్యక్తిత్వానికి ప్రతి మనిషి యొక్క వ్యక్తిత్వానికి ప్రతీకగా తీసుకోవచ్చు. అలాగా ఒక్కొక్క ఆబ్జెక్ట్ సైన్స్కి ఒక్కొక్క రకమైన అర్థం అనేది ఉంటుందండి. అది గురువుల ద్వారా మనం తెలుసుకొని ఎప్పుడైతే మనం ఆ ఆచార సాంగత్యాన్ని చేస్తామో ఆ గురువుల ద్వారా ఆ జ్ఞానాన్ని తీసుకుంటామో అది ఎప్పుడైతే మనం అవలంబిస్తామో తప్పకుండా మనము మన అనారోగ్యాల నుంచి మనం బయటపడవచ్చు. ఇంకా చివరి
చివరగా వచ్చేది వ్యాధులనమాట. అంటే వీటన్నిటి ద్వారా ఏవైతే మన ఆత్మ అనుభవాలు మనకు తెలియజేయించిందో, ఇంకా మనం ఒకవేళ ఆ అనుభవాన్ని మనం పొందలేకపోయినట్టయితే, గ్రహించలేకపోయినట్టయితే, చివరిగా ఆత్మ మనకి మన ఒంటి మీద ఒక రోగం కింద మనకి ఇస్తుందన్నమాట. అయితే ఇక్కడ రోగము అనేది శిక్ష కాదండి, శిక్షణ. ఎప్పుడైతే మీరు ఒక అనారోగ్యాన్ని ఒక శిక్షణగా తీసుకుంటారో, ఆ అనారోగ్యం ద్వారా మీరు అద్భుతంగా జ్ఞానాన్ని మీరు పొందగలుగుతారనమాట. ఆ అనారోగ్యానికి ఎప్పుడైతే మీరు సాధన చేస్తూ ఉంటారో, దానికి వెనకాతలు ఉన్న ఆధ్యాత్మిక కారణాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మిక కారణాలు తెలుసుకొని, మీరు అవలంబించాల్సిన గుణాలు ఏంటో తెలుసుకొని, మీరు వదిలించుకోవాల్సిన గుణాలు ఏంటనే తెలుసుకొని ఆచరిస్తారో, అద్భుతంగా మీరు మీ ధ్యాన జీవితంలో ముందుకి వెళ్ళగలుగుతారు. కాబట్టి బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు ఎలాగైతే ఉపయోగపడి మన అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి ఎలాగైతే ఉపయోగపడతాయో, అలాగే ధ్యాన అనుభవాలైన ఈ 7 అనుభవాలు కూడా మన ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ ఉన్నతికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. అలా మన జీవిత లక్ష్యాన్ని మనం తెలుసుకొని మనం అద్భుతంగా మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి కూడా ఇవి చాలా బాగా సహకరిస్తాయి. వీటి గురించి ఇంకా మీకు బాగా తెలియాలి అంటే మీరు స్పిరిచువల్ టాబ్లెట్స్ L1 కోర్స్ మీరు చేయొచ్చండి. చక్కగా ఈ కోర్స్ మనకి ఆన్లైన్, ఆఫ్లైన్లో మనకి అందుబాటులో ఉంది. మీరు ఈ కోర్సు గురించి తెలుసుకొని మీరు ఎప్పుడైతే ఇది 3 నెలల్లో మనకి కంప్లీట్ అవుతుందండి. ఈ కోర్సు గురించి మీరు తెలుసుకొని ఎప్పుడైతే మీరు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటారో, అద్భుతంగా మీ వ్యాధులకు కారణాలు మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే మీ జీవిత లక్ష్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. మీ ఆత్మ ఎదుగుదలలో మీరు అద్భుతంగా ముందుకి వెళ్ళగలుగుతారు మాస్టర్స్. ఓకే అండి, నాకు ఇంతటి మంచి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన PMC ఛానల్ వారికి వేల కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.